అన్నమయ్య జిల్లా బి కొత్తకోటలో చోరీలు ప్రజలను భయాందోళనకు గురిచేస్తున్నాయి. తాజాగా కిరణ్ కుమార్ అనే వ్యక్తి స్వగృహంలో నిన్న రాత్రి చోరీ జరిగింది. బాధితులు ఇద్దరు వృత్తిరీత్యా ఉపాధ్యాయులైనందున 10వ తరగతి పరీక్షలు పేపర్ కరెక్షన్ పనిపై 3 రోజుల క్రితం రాయచోటికి వెళ్లారు. ఇది గమనించిన దొంగలు నిన్న రాత్రి ఇంట్లోకి ప్రవేశించి 40 గ్రాముల బంగారు, 7 కేజీల వెండి, 20,000 రూపాయల నగదును దోచుకెళ్లినట్టు బాధితులు కిరణ్ కుమార్ తెలిపారు. నేను శంకరాపురంలో తెలుగు పండుగ విధులు నిర్వహిస్తున్నాను. అన్నమయ్య జిల్లా బి కొత్తకోట మండలం సంత బజార్లో నివాసం ఉంటున్నాను. 8 సంవత్సరాల నుంచి ఇక్కడే ఉంటున్నాను. 3వ తేదీ నుండి 10వ తరగతి పరీక్షల్లో ఎదురానికి రాయచూడికి వెళ్ళాను. 3 రోజుల తర్వాత ఈరోజు చుట్టుపక్కల వాళ్ళ యొక్క సమాచారం ప్రకారము ఇక్కడ మా ఇంటి దగ్గర ఏదో దొంగతనం జరిగి చెప్పే ముందుకి పరిశీలించినాము. ఇంట్లోకి వచ్చే కొన్ని వస్తువులు అన్ని చంద్రబందనగా పడి ఉన్నాయి. వాటిని పరిశీలించగా దాదాపు 160 గ్రాములు బంగారు, 7 కేజీలు వెండి, 20,000 పైన డబ్బులు, ఇతర డాక్యుమెంట్స్ అన్నీ కూడా దొంగలు తీసుకున్నట్లు పరిశీలించినాము. పోలీసులు క్లూస్ టీం వచ్చి ఇక్కడికి పరిశీలిస్తున్నారు. మాకు న్యాయం చేయాలని చెప్పని పోలీస్ శాఖ వారిని విన్నవించుకుంటున్నాం సార్. థ్యాంక్ యూ.